ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఒక్క సంఘటన మన లైఫ్ని తలకిందులు చేసేస్తుంది కదా. నేను నా ప్రీవియస్ వీడియోలో ఒకవేళ టైం ట్రావెలింగ్ అనేది ఉంటే మీరు ఏ ఇయర్లోకి వెళ్తారు, వెళ్ళి ఏం చేంజ్ చేసుకుంటారో కామెంట్ చేయమన్నాను. అవన్నీ చదవడానికి బాగుంటాయి అనుకున్నాం, కానీ ప్రతి కామెంట్ చదువుతూ ఉంటే చాలా బాధగా అనిపించింది. ఇదే కదా లైఫ్ అంటే. దెర్ ఈస్ ఎ సేయింగ్, యూ కాన్ కంట్రోల్ ద విన్ బట్ యూ కెన్ అడ్జస్ట్ ద సెయిల్. ఇట్ ఈస్ నాట్ వాట్ హ్యాపెన్ టు యూ, ఇట్ ఈస్ అబౌట్ హౌ యూ రియాక్ట్ టు ఇట్. అందరి లైఫ్లో ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి, బట్ ఆ ప్రాబ్లమ్ని మనం ఎలా ఫేస్ చేస్తున్నాము, ఎలా డీల్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. అలా అన్ని కామెంట్స్ అవుతా ఉంటే ఒక్క కామెంట్ మటుకు నాకు చిరాకు తెప్పించింది. ఆ తర్వాత ఒక గాడిద కథ గుర్తొచ్చింది. హాంచి ఇట్రా ఇష్యది. మీకు తెలుసా గాడిద స్టోరీ? ఒక నాన్న, ఒక కొడుకు, ఒక గాడిద. ఈ మోరల్ స్టోరీ తెలుసా మీకు? లెట్ మీ టెల్ యూ. సో మీకు తెలుసా ఆ గాడిద స్టోరీ ఏంటో? ఎగ్జాక్ట్లీ ఈ సొసైటీ ఎలా ఉంటుందో, ఒక మనిషిని ఎలా క్రిటిసైజ్ చేస్తుంది, ఎలా కామెంట్ పాస్ చేస్తుంది అని చెప్పేసి ఒక మోరల్ స్టోరీ. ఇది చాలా బాగుంటుంది స్టోరీ అయితే. అనగనగా ఒక ఊరు, ఆ ఊరిలో ఒక పెద్ద మనిషి, ఆయనకు ఒక కొడుకు, వాళ్ళకు ఒక గాడిద ఉండేది. ఆ గాడిదని వాళ్ళు రకరకాల పనులకు యూజ్ చేసేవాళ్ళు అనమాట. సో ఒకరోజు వాళ్ళకి వేరే ఊరిలో పని పడి వాళ్ళ ముగ్గురు అంటే వాళ్ళిద్దరు గాడితో సహా అట్లా వెళ్తూ ఉన్నారనమాట. ఆ పెద్ద మనిషి ఎవరైతే ఉన్నాడో అతను గాడిద మీద కూర్చున్నాడు, అండ్ ఆ బాబు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కొడుకు అతను నడుస్తూ ఉన్నాడు అనమాట. అట్లా వెళ్తూ ఉంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అయితే కనిపించారు. వాళ్ళు గుసగుసలాడుతూ ఉన్నారంట. అది చూడండి, ఆ పెద్దానికి ఇంతగానే సిగ్గులేదు అసలుకి. చిన్న పిల్లల్ని నడిపిస్తూ ఉన్నాడు, ఆయన ఏమో దర్జాగా గాడి మీద కూర్చొని వెళ్తూ ఉన్నాడు. కొద్దిగా తెలివి ఉండాలి అని చెప్పేసి అంటారు. వాళ్ళకి వినిపిస్తాయి అన్నమాట. వాళ్ళు వినిపించి కొద్దిగా ఎంబరెస్ అవుతారు. సో వాళ్ళు ఒకళ్ళు మొక్కలు చూసుకొని స్విచ్ అవుతారు రోల్స్. ఈసారి ఏంటంటే నా బాబు గాడిద మీద కూర్చుంటాడు, ఆ పెద్ద ఆయన నడుస్తూ ఉంటాడు. కొద్దిగా దూరం వెళ్ళిన తర్వాత ఇంకో గ్రూప్ ఆఫ్ పీపుల్ కనిపిస్తారనమాట. వాళ్ళు కూడా ఒక కామెంట్స్ పాస్ చేస్తారు. అది చూడండి, ఆ బాబు కొద్దిగా కూడా సిగ్గులేదు, పెద్ద ఆయన నడిపిస్తూ ఉన్నాడు, ఆయనేమో గాడిదకి కూర్చున్నాడు, ఇట్లాంటి కొడుకుంటే అంతే సంగతులు అని చెప్పేసి వాళ్ళు కూడా అట్లా కామెంట్స్ పాస్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఇద్దరు ఒకళ్ళు ముఖాలు చూసుకుంటారు, తండ్రి కొడుకులు. వాళ్ళకి ఏం అర్థం కాదు. సో ఒక పని చేద్దాం మనము, నిన్నెక్కితే నిన్నెక్కితే నన్ను అంటున్నారు, సో ఇద్దరం ఎక్కిద్దాం గాడిద అని చెప్పేసి ఇద్దరు ఎక్కేసి గాడిద మీద వెళ్తూ ఉంటారు. ఇంకొద్దిగా దూరం వెళ్ళిన తర్వాత ఇంకొక మంద పీపుల్ కనిపిస్తారు. వీళ్ళు గాడిద మీద వచ్చింది చూసి వాళ్ళు చూడ అసలు మనుషులేనా, అసలుకి ఒక మూగజీవిని హింసిస్తున్నారు, ఇద్దరు కలిసి ఎక్కితే బరువు మోస్తుందా అని చెప్పేసి కొంతమంది కామెంట్స్ పాస్ చేస్తారు. అరే ఏంద్ర బాబు వీళ్ళని చెప్పేసి కాస్త కన్ఫ్యూజన్ గురవుతారు, కాస్త ఎంబరాసింగ్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఏం చేసినా సరే కామెంట్స్ పాస్ చేస్తున్నవారు అని చెప్పేసి ఇట్లా కాదులే అని చెప్పేసి సరే ఈసారి ఎవరం ఎక్కొద్దు, నడుచుకుంటూ పోదాం, అందరూ నడుచుకుంటూ వెళ్దామని చెప్పేసి అట్లా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. ఈసారి ఆ ఊరి దగ్గరికి ఇంకా ఊరికి రీచ్ అయిపోతారు అనమాట. ఏదో ఊరికి వెళ్ళాలనుకుంటారు కదా, నడుచుకుంటూ ఆ ఊరికి రీచ్ అయిపోతారు. అక్కడ రీచ్ అవ్వగానే కొంతమంది వీళ్ళని చూసి నవ్వుతూ ఉంటారు. ఇంకా అక్కడ చుట్టుపక్కల జనాలు అందరు వీళ్ళని చూసి నవ్వుతూ ఉంటారు. ఏంటో అర్థం కాదు, అందరు నవ్వులు చూస్తూ ఉంటారు, వినిపిస్తూ ఉంటే వీళ్ళకి అర్థం కాదు. కొద్ది దూరం తెలియదు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మళ్ళీ అంటారు, వీళ్ళు చూడు అసలు తెలివి ఉంది వీళ్ళకి, అసలుకి ఇద్దరు నడుచుకుంటూ వస్తున్నారు, అసలు గాడిద ఎందుకు ఉంది వాళ్ళకి, గాడిదని ఏదైనా బరువు మోయనే కదా యూజ్ చేసుకునేది మనము, అందులో ఎవరో ఒకరు ఎక్కచ్చు కదా గాడిద మీదకి, ఆ గాడిదని ఎట్లా యూజ్ చేసుకోవాలో కూడా తెలియదు వీళ్ళకి అని చెప్పేసి ఇంకొంతమంది కామెంట్స్ పాస్ చేస్తారు. సో అలా వాళ్ళిద్దరికీ కాస్త కన్ఫ్యూజన్ అండ్ అసహనానికి గురై ఒక దగ్గర కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళు జనాలు పాస్ చేసిన కామెంట్స్ అన్ని ఆలోచిస్తూ ఉంటారు. మనం ఏం చేసినా సరే జనాలు కామెంట్స్ చేస్తూనే ఉన్నారు, మనం ప్రతి ఒక్కరిని ప్లీజ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం, కానీ మనకు కామెంట్స్ అయితే వస్తూనే ఉన్నాయి. సో మనం ఎవరిని ప్లీజ్ చేయాల్సిన అవసరం లేదు, మనకు నచ్చినట్టు మనం ఉండాలి. ఇలా ప్రతి ఒక్కరిని ప్లీజ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే మనం బ్రతకలేము, మనకు పీస్ ఆఫ్ మైండ్ ఉండదని చెప్పేసి వాళ్ళు రియలైజ్ అయ్యి ఎవరు కామెంట్స్ పట్టించుకోకుండా ఇంకా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. సో ఆ రోజు నుంచి వాళ్ళు డిసైడ్ అయ్యారు, మనకి ఏది రైట్ అనిపిస్తుందో అదే చేద్దామని చెప్పేసి. జనాలు ఏమనుకుంటున్నారో మనకు సంబంధం లేదు, అందరిని ఇలా ప్లీజ్ చేసి వెళ్ళడం అనేది ఇంపాసిబుల్. అసలుకి మన ఓన్ జడ్జ్మెంట్కి, మన ఓన్ వాల్యూస్కి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో నా లైఫ్లో కూడా ఇలాంటి క్రిటిసిజం, ఇలాంటి కామెంట్స్ వస్తూనే ఉన్నాయి, కొన్ని ఇయర్స్ నుంచి వస్తూనే ఉన్నాయి.
ఆటిజం ఉంది పిల్లోని, ఇద్దరు జాబ్ చేసుకుంటే పిల్లోని ఎవరిని చూసుకుంటారు అనే కామెంట్స్ వచ్చినాయి. జాబ్ మానేసి పిల్లోని చూసుకుంటే పిల్లని సంపాదన మీద బతుకుతున్నారనే కామెంట్స్ వచ్చినాయి. అరే ఇంట్లో ఉండి కూడా వర్క్ చేసుకునే ఆప్షన్స్ ఎన్నో ఉన్నాయి, యూట్యూబ్ స్టార్ట్ చేసుకొని మనీ సంపాదించుకోవచ్చు, ఎంతమంది సంపాదించుకుంటున్నారనే కామెంట్స్ వచ్చినాయి. సో యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసుకొని ఒక అవేర్నెస్ లాగా క్రియేట్ చేయాలని ఎంతో కొంత కష్టపడుతూ ఈ స్టేజ్ వరకు వస్తే బిడ్డను అడ్డబెట్టుకొని సంపాదిస్తున్నాడనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. యా అదే అందరినీ ప్లీజ్ చేసుకుంటూ వెళ్తామంటే మనం బతకలేము అసలు. సో ఇట్ ఈస్ బెస్ట్ టు స్టే ట్రూ టు యువర్ సెల్ఫ్ అండ్ డూ వాట్ యు బిలీవ్ ఇస్ రైట్. అందరినీ ప్లీజ్ చేయడం ఎవ్వరి వల్ల కాదు. ఇట్లాంటి కామెంట్స్ వస్తూనే ఉంటాయి, అస్సలు పట్టించుకోవచ్చు. ఐ హోప్ మీ అందరు కూడా ఇలాంటి మీ లైఫ్లో ఇలాంటి క్రిటిసిజం, ఇలాంటి కామెంట్స్ ఎవరో ఒకరు పాస్ చేసే ఉంటారు, ఖచ్చితంగా పాస్ చేసే ఉంటారు. సో జస్ట్ టేక్ ఇట్ ఈజీ. అలాంటి కామెంట్స్ని పట్టించుకుంటే మనం లైఫ్లో ముందుకెళ్ళలేము అసలు. ఇగ్నోర్ ఇట్. జరిగిన సంఘటన ఎలాగో మార్చుకోలేము, అట్లీస్ట్ జరగబోయేదైనా రాసుకుందాం. సో ఎందుకు ఈ గాడిద గోలా అని చెప్పేసి మేము ఒక చిన్న కుక్కను తెచ్చుకున్నాం. హే గైస్, హాయ్, నా పేరు చందు. ఐ హోప్ మీ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇఫ్ ఎట్ ఆల్ ఈ వీడియోకి మీరు లైక్ చేసి కామెంట్ చేయడం వల్ల మీకేమైనా చెడు జరుగుతుందా? లేదు కదా. అదే కామెంట్ లైక్ చేయడం వల్ల నాకైతే ఎంతో కొంత మంచి అయితే జరుగుతుంది. అండ్ నాకు ఒక 2 లక్షల వ్యూస్ వస్తే వీడియోకి, అందులో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు 1,00,000 మంది ఉంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఇంకొక 1,00,000 మంది ఉన్నారు. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. తెలుస్తుంది విహాన్ నిన్ను. హి వాంట్స్ టు ప్లే విత్ యు. విహాన్కి పప్పిని గిఫ్ట్గా ఇవ్వడం వల్ల వాడు దాంతో కాస్త ఎంగేజ్ అవుతాడు, ఆడుకుంటాడు, ఎమోషనల్ బాండింగ్ పెరుగుతుంది. అండ్ ఇంట్లో అటు ఇటు తిరుగుతుంటే చూడడానికి బాగుంటుంది అనుకున్నాను. పప్పి అయితే మా ఇంటికి వచ్చేసింది. దేర్ వాజ్ అ సెన్స్ ఆఫ్ యాంటిసిపేషన్ దట్ దిస్ పప్పీ వుడ్ బ్రింగ్ జాయ్ అండ్ కంపెనియన్షిప్ టు అవర్ జర్నీ. పప్పి ఏమో ఈగర్గా ఆడుకోవడానికి ట్రై చేస్తూ ఉంటే విహాన్ అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. ఐ హోప్ దట్ టైమ్ వుడ్ బ్రిడ్జ్ ద గ్యాప్. వాళ్ళిద్దరి మధ్య మంచి బాండింగ్ పెరుగుతుంది అనుకున్నా, కానీ బట్ ద ఫేట్ హ్యాడ్ అదర్ ప్లాన్స్. రెండు పెట్టాను చేస్తాను, అది కొద్దిగా ఏదో సర్చ్ చేసినట్టు చేసింది కానీ ఎక్కడ ఇంట్రెస్ట్ చూపించలేదు. పప్పికి వచ్చిన సెకండ్ డేనే మా జాయ్ వరీగా మారింది. అది సిక్ అయింది. అదేంటి ఇదేం తినట్లేదు, తాగట్లేదు అని ఒక హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాను. ఏమైంది? తింటలేవు కదా నువ్వు? మరి ఏమైంది? వామిటింగ్ చేసుకున్నావు, హాస్పిటల్కి వెళ్ళేసి వద్దాం, ఓకేనా? టెంపరేచర్ తక్కువ ఉందంట దీనికి. 100 అంతా ఉండాలంటే 98, 100 పైన ఉండాలి దీనికి టెంపరేచర్. ఓకే, తక్కువ ఉంటే జ్వరం ఉన్నట్టు దీనికి. అక్కడ దాన్ని టెస్ట్ చేసి లో ఫీవర్ ఉంది, వీక్గా ఉందని కొన్ని ఇంజెక్షన్స్ అండ్ ఐవీ అయితే ఇచ్చారు. యాక్టివ్ అయ్యావా కొద్దిగా? ఈవినింగ్కి కాస్త బెటర్ అయితే అయ్యింది. ఫుడ్ తిన్నది అండ్ అటు ఇటు తిరుగుతుంది. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాను నేను. నైట్ అయ్యేసరికి మళ్ళీ వామిటింగ్స్ అండ్ మోషన్స్. నెక్స్ట్ డే మళ్ళీ ఇంకో హాస్పిటల్ తీసుకెళ్ళాను. అక్కడ వాళ్ళకి ఏదో డౌట్ వచ్చి ఇది వైరస్ అటాక్లా ఉందని వైరస్ టెస్ట్ చేశారు. అండ్ ఇట్ టర్న్డ్ అవుట్ టు బి ఎ పాజిటివ్. ఇదేదో పార్వో వైరస్ అంట. పేరైతే ఎప్పుడు వినలేదు, కానీ ప్రాణాలు పోయేంత డేంజర్ అంట. రాజా లే లే లే, తింటావా? ఫుడ్ తింటావా? ఈ వైరస్ వస్తే మోర్టాలిటీ రేట్ 90% ఉంటుందంట. అండ్ ఇది మెయిన్గా పప్పీస్కే వస్తుందంట. ఇమీడియట్గా ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేయాలి. మీరు ఓకే అంటే స్టార్ట్ చేస్తామన్నారు డాక్టర్స్. కన్సెంట్ ఫామ్ మీద సైన్ కూడా పెట్టించుకున్నారు. ప్రతిరోజు 2 times ఐవీ అయితే ఇవ్వాలి, పొద్దున అండ్ సాయంత్రం మీరు తీసుకొని రావాలి అని చెప్పారు. యాజ్ ఎ పేరెంట్ ఆఫ్ స్పెషల్ కిడ్ ఒక పక్క విహాన్ నీడ్స్ చూసుకోవాలి, ఇంకొక పప్పిని హాస్పిటల్ తీసుకెళ్ళాలి. భుజం పైన ఇంకొంచెం బరువు ఎక్కినట్టు అనిపించింది. ఎక్కడో చిన్న హోప్, బిలీవింగ్ ఇన్ ద పవర్ ఆఫ్ లవ్ టు హీల్. సిక్ అవ్వడం 5th డే, 4 days నుంచి తీసుకెళ్తున్నాం హాస్పిటల్కి. 4-5 days నుంచి. 5 days తర్వాత తాగుతుంది కాలేదు. థ్యాంక్ యూ గాడ్. కళ్ళు తెరుస్తలేదు, కళ్ళు మూసుకొని నడుస్తుంది.
లే లే రే ఏరా పడుకున్నావా లేకపోతే ఏంట్రా రే కదలట్లే అసలుకి. కానీ ఆ ఫేట్ ముందు లవ్ అండ్ స్ట్రగుల్ అయితే ఓడిపోయింది. ఒక వారం పాటు పోరాడింది. ఒకరోజు మార్నింగ్ లెగ్గానే చనిపోయింది. ఒక పప్పి విహాన్కి మంచి తోడులాగా ఫ్రెండ్ లాగా ఉంటుంది అనుకున్నాం, కానీ వారానికే దాని జర్నీ ఎండ్ అయిపోతుంది అనుకోలేదు. ఇట్ రిమైండ్స్ మీ ఆఫ్ ద డెప్త్ ఆఫ్ లవ్ అండ్ ద ఫ్రెజిలిటీ ఆఫ్ లైఫ్. సారీ. ఇది జరిగి కూడా ఆల్మోస్ట్ 2 months అవుతుంది. అన్ఫార్చునేట్లీ చాలా ట్రై చేశాను కానీ ఆ డాగ్ అయితే బ్రతకలేదు. 1 week వరకు అయితే ఫుల్ స్ట్రగుల్ ఉండే, బతికితే బాగుండు అనిపించింది, బట్ అన్ఫార్చునేట్లీ బ్రతకలేదు. నా అక్కడే తీసుకెళ్ళి ఇంకా కప్పెట్టేసాను దాన్ని. అక్కడ కప్పెట్టేసి వస్తూ ఉంటే నాకు అక్కడ ఒక మోరి కనిపించింది. మోరి పక్కనే ఒక కుక్క ఉంది. ఆ కొన్ని కుక్క పిల్లలు పెట్టిందనమాట. అరే ఈ కుక్క పిల్లలు ఏంటారు ఇంత బాగున్నాయి, ఇంత హెల్తీగా ఉన్నాయి, వీటికి ఏం ప్రాబ్లం లేదు, అండ్ ఇది మోరి పక్కనే పెరుగుతుంది. మళ్ళీ ఈ బ్రీడ్ డాగ్స్ ఏమో అసలు బయటికే తీసుకెళ్ళదు, దాంట్లో ఇంట్లోనే పెట్టాలంటారు, బయటికి తీసుకెళ్తే వైరస్ వస్తుంది అంటారు. మరి ఈ కుక్క పిల్లలు ఏమో మొత్తం మోరి పక్కనే పెరుగుతున్నాయి, హెల్తీగా ఉన్నాయి, ఆడుకుంటున్నాయి అనిపించింది నాకు. దెన్ ఐ కుడ్ రిలేట్ యాక్చువల్లీ. నేను చాలామంది పిల్లల్ని చూస్తాను, మేస్త్రి తాప్ పని చేసుకునే పిల్లలు ఉంటారు కదా, వాళ్ళందరినీ కూడా చూస్తూ ఉంటాను. ఆ పిల్లలకి ఎట్లాంటి అబ్నార్మాలిటీస్ ఎక్కడ చూడలేదు, ఎవరిని చూడలేను ఇంతవరకు అయితే. అట్లాంటి పిల్లలు ఎవరిని చూడలేము. హ్యాపీగా ఉన్నారు, హెల్తీగా ఉన్నారు, మంచిగా ఉన్నారు, ఆడుకుంటున్నారు పిల్లలంతా. ఎందుకు మరి ఇట్లాంటి పిల్లలకి చాలా మటుకి ఇస్తుంది అనిపించింది. దాని తర్వాత ఐ కుడ్ రిలేట్ యాక్చువల్లీ. ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద ఇమ్యూనిటీ యాక్చువల్లీ. వాళ్ళ ఇమ్యూనిటీ స్ట్రాంగ్గా ఉంటుంది అనిపించింది నాకైతే. ఎందుకంటే వాళ్ళు డే టు డే లైఫ్ లీడ్ చేస్తారు. వాళ్ళకి ఈరోజు పని దొరికిందా, తిన్నామా, పడుకున్నామా అంటుంటారు. అండ్ దే ఆర్ మోర్ కనెక్టెడ్ టు ద గ్రౌండ్ యాక్చువల్లీ. వాళ్ళకి సన్లైట్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి స్ట్రెస్ ఫ్రీ ఎన్వైరన్మెంట్ ఉంటుంది. సో అందుకే ఈ పిల్లలకి రాదేమో అనిపించింది. సో దీని మీద ఒక వీడియో చేస్తే బాగుంటుందని కూడా అనిపించింది. నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను. అండ్ so that's all guys, thank you so much for watching. See you in the next video. Until then, bye.